శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. ముంబై నుంచి విశాఖ వెళుతుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే గుర్తించిన పైలట్ హైదరాబాద్ ఏటీసీ నుంచి అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సేఫ్గా విమానం ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 144 మంది ప్రయాణికులున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, థ్యాంక్ యూ సతీష్. ఏదైతే శంషాబాద్ విమానాశ్రయంలోని ఇండిగా విమానం మాత్రం అత్యవసర ల్యాండింగ్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపాన్ని అయితే ప్రస్తుతం వెంటనే ఏదైతే పైలట్ కూడా వెంటనే గుర్తించాడు. వెంటనే హైదరాబాద్ ఏటీసీ అనుమతి తీసుకొని ఇమీడియట్ గా శంషాబాద్ విమానాశ్రయంలో సేఫ్ ల్యాండింగ్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే విమానంలో కూడా అప్పటికే 144 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పైలట్ అప్రమత్తమైనడంతో కూడా విమానానికి ఎటువంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు. వెంటనే ఏదైతే శంషాబాద్ ఏటీసీని సంప్రదించి ఇమీడియట్ గా అక్కడ ల్యాండింగ్ అయితే ఏదైతే సమాచారం అయితే ఇవ్వడంతో కూడా శంషాబాద్ ఏటీసీ వాళ్ళు కూడా ల్యాండింగ్ అయితే పర్మిషన్ ఇవ్వడంతో ఇటు ఇండిగో విమానం నేరుగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయితే చేశారు. దాంట్లో సుమారు 144 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏ ప్రమాదం జరగకపోవడంతో కూడా ప్రస్తుతం ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఏదైతే ఈ ముంబై నుంచి ఇది విశాఖపట్నం వెళ్తున్న సమయంలోనే దారి మధ్యలోని ఏదైతే దీనికి సంబంధించి పైలట్ లో ఒక లోపం అయితే పైలట్ గుర్తించడంతో కూడా వెంటనే అప్రమత్తమయ్యి ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న అంటే దగ్గరగా ఉన్నది మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాబట్టి వెంటనే ఏటీసీకి అయితే సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం మాత్రం సేఫ్ గా ల్యాండ్ అయితే చేయడం జరిగింది. సతీష్, థ్యాంక్ యూ కుమార్.